హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ లక్ష్మీ శైలజ ఛానల్. ఈరోజు మనము ఇన్స్టెంట్ పలావ్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికోసము ఈ ప్యాకెట్ తీసుకున్నామండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి దొరుకుతుంది. ఇది భీమవరం వారి అమ్మ ఆహార్ ప్యాకెట్ అండి. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూద్దామండి ఏమేమి ఉన్నాయి ఇందులో. ఫస్ట్ కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కొన్ని చిన్న చిన్న మిల్ మేకర్స్ అనేవి అనుకుంటాయి. మనకి కావాలి అనుకుంటే ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చిన్న ప్యాకెట్లో కస్తూరి మేతి అనేది కొంచెం యాడ్ చేస్తారనమాట, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అంతకుముందు ఇందులోనే మసాలాలు చెక్క, లవంగము, చిన్న ఆకు అవి వచ్చి ఉండేవి, కానీ ఇప్పుడు అవి ఇవ్వట్లేదు. రైస్లోనే కలిపేస్తున్నారు అనుకుంటాను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి. క్విక్గా తొందరగా అయిపోవాలి అంటే స్కూల్కి, లంచ్ బాక్సులకి అట్లా మార్నింగ్ టైంలో కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంది. తర్వాత మసాలా పొడి అవంతా బియ్యంలోనే కలిపేస్తుంటారండి. ఇందులో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేసుకునే అవసరం లేదు. తర్వాత ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఏం పడదు. కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకోవాలి. అంటే ఇంకా బాగుంటుంది, అందులో ఉంటుంది కానీ పైన కూడా వేస్తే బాగుంటుంది. క్లిప్ మిస్ అయ్యిందండి, సారీ. తర్వాత అవి వేగిన తర్వాత మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ అండి, అందరికీ తెలిసిందే. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం తొందరగాను, తర్వాత కొంచెం బ్రౌనిష్గా కూడా చాలా వస్తుంది. కలర్ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి. కొంచెం సాల్ట్, నేను అన్నం మొత్తం సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాను. మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో అంత మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ ప్యాకెట్ అనేది 1/2 kg బియ్యం వరకు ఉంటుందండి, అందుకని నేను 2 స్పూన్లు వేసుకున్నాను సాల్ట్. వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆనియన్స్ అనేది కొంచెం రెడ్డిష్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర మన ఇష్టం అండి. ఇవి ఎక్కువ వేసుకున్నా కానీ మంచి కలర్ఫుల్ ఉంటుంది, మంచి సువాసనగా ఉంటుంది. ఆ రైస్ అనేది మంచి రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ నూనెలో వేయించుకోవాలి. వేయించుకొని రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నేను ఎప్పుడు రోట్లో దంచుకుంటానండి, మిక్సీకి అట్లా వేయను. ప్లస్ బయట ప్యాకెట్లు కూడా ఎప్పుడు వాడనండి, నాకు నచ్చదు. ఇవి వేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడుకున్నట్టు ఉంటుంది, ఆ కెమికల్స్ అవి వాడకుండా ఉన్నట్టు ఉంటుందన్నమాట. స్టోర్ కూడా నేను పెట్టను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా రోట్లోనే దంచుకొని వేసుకుంటాను. సువాసన చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి వేగాక మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత కొంచెం అవి నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. వాటర్ పోసి మనం ఉడకపెడుతుంటాం కాబట్టి అది తొందరగానే మెత్తగా అయిపోతుంది. నానబెట్టి వేడి నీళ్ళలో పెట్టి అవసరం లేదు. ఒకసారి వాష్ చేసేసుకొని అందులో వేసేసుకొని ఉల్లిపాయల్లో బాగా ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేలాగా వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మిల్ మేకర్ కూడా వెంటనే మెత్తపడిపోతుంది. మీకు కావాలంటే ఇందులో వెజిటబుల్స్ కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. పన్నీర్ వేసుకున్నారనుకోండి, ముందే వేయించేసుకొని ఎర్రగా ఈ స్టేజ్లో పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ మనం ఏమన్నా వేసుకోవచ్చండి, అన్నీ వేసినా కానీ బాగానే ఉంటుంది. కాకపోతే ఇది ఇన్స్టాంట్, ఇందులో ఉన్నాయే వాడాలి కాబట్టి నేను ఇందులోనే వాడుతున్నాను. తర్వాత బియ్యం కొలుచుకోవాలి. 2 గ్లాసులు బియ్యం వచ్చింది. మంచిలు తాగే గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం అనేది వచ్చింది. బియ్యం వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి ఆ బియ్యాన్ని. బాస్మతి రైస్ వేసుకున్నాం ఆ ప్యాకెట్ కూడా ఉంటుంది. బాస్మతి రైస్ వేసుకున్నాం అనుకోండి, అది వేయించనక్కర్లేదు. అవి ఆల్రెడీ ప్రాసెస్ చేసే వస్తాయి కాబట్టి వేయించుకోనక్కర్లేదు. ఈ మామూలు బియ్యం కాబట్టి ఇది కొంచెం 2 నిమిషాలు వేయించుకుంటేనే బాగుంటుంది. అన్నం అనేది పువ్వులాగా చక్కగా మెత్తగా పొడి పొడిగా వస్తుంది అనమాట. అందుకని ఒక 2 నిమిషాలు చక్కగా వేయించుకున్న తర్వాత
కస్తూరి మేతి ప్యాకెట్లో చిన్న కొంచెం కొంచెం వచ్చింది కదండి, అది వేసేసుకుంటే సరిపోతుంది. అందులో ఇచ్చిన కొంచెం మోతాదు ఈ అన్నానికి సరిపోతుందండి, మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోక్కర్లేదు. అది కొంచెం కానీ ఖచ్చితంగా వేయండి, బాగుంటుంది. వేసుకొని కలిపిన తర్వాత 2 గ్లాసులు అన్నం బియ్యం వేసాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ అనేది పడుతుంది. కానీ ఇందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక పావు వంతు గ్లాసు తక్కువ చేసుకొని వేసుకుంటేనే అన్నం మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. అంత పలుగ్గా రాదు, మరీ మెత్తగా కూడా రాదు. పలావ్ కానీ బిర్యానీ కానీ ఏమైనా కావాలంటే కొంచెం ఒక పావు గ్లాసు తక్కువనే వేసుకుంటేనే మంచిదండి, బాగుంటుంది. పొడి పొడిగా ఉంటుంది, తినడానికి కూడా కమ్మగా బాగుంటుందన్నమాట. మరీ మెత్తగుంటే మనం తినలేం కదండి రైస్ ఇట్లాంటివి. అందుకని ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసేసుకోవాలి. చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి. చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు కుక్కర్ మూత అనేది పెట్టుకొని ఫిక్స్ చేసేసుకొని 3 విజిల్స్ కంపల్సరీ రావాలండి. మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ని కట్టేసేసుకుంటే పూర్తిగా చల్లారిపోయింది అనుకున్నప్పుడు విజిల్ తీసేసేసి అప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యిందో. చాలా బాగుందండి, చక్కగా పొడి పొడిగా ఉంది, చాలా కూడా బాగుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. మనం మిల్ మేకర్ వేసాం కదండి, అవన్నీ పైన ఉంటాయన్నమాట. మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మొత్తం అన్నీ లైట్గా మరీ కలిపేయకుండా అలాగా లైట్గా కలుపుకొని చక్కగా అవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు మనం డిష్ అవుట్ చేసామనుకోండి, ఆ మిల్ మేకర్ అనేది అన్నం మొత్తానికి కలిపేసేసి సరిగ్గా ఉంటుందన్నమాట. ఒక ప్లేట్లో ఎక్కువ ఒక ప్లేట్లో తక్కువ కాకుండా అందరికీ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఏదైనా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, మస్ట్గా ట్రై చేయండి. ఓకేనండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.